పవన్ కళ్యాణ్ విషయంలో ఏకప్రతిగా ఉండాలి అని అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్న మీరు మాదిరిగా మీకున్న సంబంధాలు ఏ విధంగా సంబంధించి మాదిరికి నాకు పెళ్ళి అవుతుంది మ్యారేజ్ పెళ్ళైన అమ్మాయి పెళ్ళైన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు, ఇది నేరం కాదు. సుప్రీంకోర్టు డెసిషన్, ఆ డెసిషన్ ప్రకారం మా జీవనం కొనసాగుతుంది తప్ప పిల్లలు ఎలా జరుగుతుంది తప్పు తప్ప ఎడదిగా ఎవరైనా ఉండొచ్చు అంటారు. నేను దానికి సహకరించు, నేను దానికి సపోర్ట్ చేయండి. నా పరిస్థితులకు వచ్చింది కాబట్టి నాకు ఇది దాపరించు. రామారావు గారు లక్ష్మీపార్టీ పెళ్లి చేసుకున్నారంటే ఇష్టం చేసుకున్నారా, ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం చేసుకున్నారా? ఎత్తిలేని పరిస్థితులు చేశాయి. నేను అతనికి దయచేసి సీనియర్ తెచ్చాను అనుకోండి, మహానుభావుడు, పెద్ద ఆయన, దైవ స్వరూపుడు. నా దృష్టిలో నేను రామారావు ఫ్యాన్, ఫ్యాన్. ఆయన జీవితం అంతా చదివేవాడు నాకు ఇష్టం. ఆయన రామారావు గారికి ఆఖరి గడియలు అలా వచ్చి నాకు ఈ ఆఖరి గడియలు ఇంకా రాలేదు అనుకోండి. సరే, ఈ సందర్భంలో నాకు 58 సంవత్సరాలు, ఈ వయసులో నాకు ఈ పరిస్థితి వచ్చిందని అనుకుంటాను. అంతేగాని ఇది మంచిది అని అర్థం కాదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మీరు వివాహం చేసుకుని కష్టం అది దైవం కాలం. ఒక వివాహం ఉంటుండగా ఇంకో వివాహం ఎలా తీసుకుంటాం అనుకుంటుంది. అది చెప్తున్నా కాలం నిర్ణయం. కాలం ఎలా నిర్ణయిస్తుందో చెప్పండి. ఓకే, గుడ్ క్వశ్చన్. బ్లాక్ మెయిల్కి వస్తే బ్లాక్ మెయిల్ అర్థం ఏంటి? నా దగ్గర ఉన్న ఒక వస్తువుని తీసుకోవడానికి ఏదో ఒకటి మధ్య పెట్టి ఆ వస్తువుని లాగడానికి ప్రయత్నిస్తుంది. ఇది ఇవ్వాలి శ్రీవారికి 3 వందలు ఈ వాచ్ ఒక 150 డ్రెస్ తీసుకుంటున్నాను. నా దగ్గర ఆస్తులు రాసి ఇల్లు అన్ని కూడా మీకే ఆవిడ వాణి గారు విద్యా ఆస్తి కూడా ఆయన పేరు మీద ఉన్నాయి, నామమాత్రం మాకు రాసిచ్చారు. జువాడ హైకుని జువాడ నవీన పేరు 2